హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే పనసకాయ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. అంటే ఒకసారి తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ చేయడం అయితే ఎప్పుడు చేయలేదు. చికెన్ దమ్ బిర్యానీ అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. మరి నేను ఒక్కదాన్ని చేసిస్తే సరిపోద్దా? మీరు కూడా చూడాలి కదా. సో అదనమాట, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. సో గైస్, ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఏంటంటే పనసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఇవి కంప్లీట్గా ఉడకకూడదండి, 50% ఉడికితే చాలు. ఈలోగా ఏంటంటే పావు కేజీ పనసకాయ ముక్కలకి పావు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవైతే నానబెట్టుకున్నాను. ఇంకా అయితే ముక్కలు ఉడుకుతుండగానే నేను దమ్ కోసం ఫ్రైడ్ ఆనియన్ కావాలి కాబట్టి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలు అయితే చూసారు కదా, ఉడికిపోయాయి. ఇలాగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా బ్లాక్ అయితే కాకూడదు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ముక్కలకి మసాలా అయితే పెట్టుకోవాలండి. దీనికోసం ఒక కప్పు పెరుగు, ఇంకా కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం సాల్ట్, పసుపు, కారం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. యాక్చువల్లీ దమ్ బిర్యానీకి పుదీనాయే హైలైట్ అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయాను, అదైతే కంపల్సరీ. ఇంక ముక్కల్ని అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ అది వేడెక్కాక ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, చెక్క అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చితో పాటు ఈ ముక్కల్ని వేసి కాసేపు ఫ్రై చేసుకున్నానండి. ఈలోగా రైస్ కోసం అయితే వాటర్ పెట్టాను. ఇందులో కూడా బిర్యానీ ఆకు, మసాలా అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని వాటర్ అయితే మరగబెట్టుకున్నాను. ఈలోగా ముక్కలు అయితే ఇదిగోండి ఆల్రెడీ మనకి ఉడిపోయాయి కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు, అదనమాట. ఇంకా వాటర్ అయితే మరిగిపోయాయి. నేనైతే నానబెట్టుకున్న రైస్ అయితే వేసాను. రైస్ కూడా ఏంటంటే ఎక్కువ ఉడకకూడదండి, ఒక 80% ఉడికితే చాలు, అదనమాట. ఇంక ఇదిగోండి ముక్కలైతే బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఏంటి అనేసి అంటే మనం రైస్లో లేయర్స్ లాగా వేయాలి కాబట్టి దీన్నైతే నేను ఒక కప్పులోకి తీసేసుకున్నాను. సో అదనమాట, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఈ రైస్ని అయితే లేయర్స్ లాగా వేసేస్తున్నాను. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్ అన్నీ ఒక లేయర్స్ లాగా వేసుకున్నాను అనమాట. సో అది కంప్లీట్గా రైస్ అయితే వేసేసుకున్నాను. చిన్న మసాలా కూడా లాస్ట్లో వేసాను. సో అదండి మన బిర్యానీ అయితే. యాక్చువల్లీ పుదీనా అనేది హైలైట్ దమ్ బిర్యానీకి. సో నా దగ్గర లేదు, నేనైతే వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ యాడ్ చేయండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి. ఇంకా ఏవైతే ఈ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, మసాలా అన్నీ ఉంటాయి, అన్నీ కూడా లేయర్స్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మూత పెట్టేసి కొంచెం వెయిట్ అయితే పెట్టండి, ఆవిరది రాకుండా. ఒక 5 minutes అలా ఉంచేసాక తీసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. బట్ ఎంత బాగా వచ్చిందంటే ప్రాపర్గా ఉంది. రైస్ అది బాగా కుక్ అయింది. బట్ ఒక్కటే ఏంటంటే పీసెస్ అవి చిన్నవి, మాకు దొరికినవి ఇవే. కొంచెం పెద్ద ముక్కలు అంటే దమ్ బిర్యానీ కాబట్టి పెద్ద పీసెస్ అయింటే బాగుందనే ఫీల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్ నేను ఏ వంట చేసినా బాగుందని ఎప్పుడూ తన నోటితో చెప్పరు. బట్ ఒక చికెన్ దమ్ బిర్యానీ మాత్రం బాగా చేస్తావు, చెయ్యి అని తన నోటితో చెప్పి మరి అడిగించుకొని మరీ చేసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రాసెస్ ఇది కూడా. టేస్ట్ కూడా సేమ్ ఉంది, ఫ్లేవర్ అది. ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా తినేయచ్చు, ఆ ఫీలే వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ ఫీల్ అయితే వచ్చింది. ఇంకా మా ఆయనకైతే పెట్టేశాను. ఆయన కూడా యాజ్ ఇట్ ఈస్గా చాలా బాగా చేసామని అయితే చెప్పారు. సో గాయస్, అదనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.